హాయ్ అండి. ఆడదానికే అసూయ పుట్టించే అందమైన కళ్ళు అండి. నలుపున్నా కానీ ఎవ్వరైనా కానీ అట్రాక్ట్ అయ్యే కళ్ళు. ఇప్పుడు మామూలుగా కాదు, మన ఇండియాని ఒక షేక్ చేస్తున్న అమ్మాయి ఎవరో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిపోయిందండి. ఆ అమ్మాయి ఎవరో కదండి, మోనాలిసా. ఈరోజు అమ్మాయి గురించి అయితే నాకు కొన్ని మాటలు మాట్లాడాలనిపించిందండి. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాము. మనం మార్నింగ్ లేచిందే మనకి ఉన్నది 10-11 గంటల్లో మనం దాదాపు 5-6 గంటల ఫోన్ చూస్తూనే ఉంటాము. ఇదైతే వాస్తవం, ఎందుకంటే ఫోన్ అనేది అందరూ చూస్తారు. ఇప్పుడు బాగా మనకి ఇన్స్టాలో ఉంటున్నారు కదా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలండి, అసలు అన్నీ ఒక ఫేమస్ అయిపోయిందనేసి చెప్పవచ్చు. మోనాలిసా అమ్మాయి మనకి ఏంటంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ కుంభమేళా ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది కదండి. ఈ మంత్ 13 నుంచో 14 నుంచో జరుగుతుంది. సో అక్కడ మనకి ఈ అమ్మాయి అయితే ఎక్కడో కెమెరాకైతే ఖచ్చితంగా చిక్కిందండి ఈ అమ్మాయి. సో మొత్తం ఫేమస్ని యూట్యూబ్ అలానే మెయిన్ ఇన్స్టాగ్రామ్ని అయితే ఒక షేక్ చేస్తుందండి. ఇలా అయితే షేక్ చేస్తుంది అమ్మాయి. అసలు ఎంత అందంగా ఉందంటే అసలుకి మన ఆడవాళ్ళకైతే కుళ్ళు పుట్టిద్దండి. నేనైతే అనుకుంటాను, అబ్బా అసలు నెక్స్ట్ జన్మంటూ అసలు ఉండకూడదని కోరుకుంటున్నాము. కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అట్లీస్ట్ ఆ అమ్మాయి దాంట్లో ఒక్కటైనా కానీ రావాలనేసి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఎంత అందంగా ఉందండి, ఏమి అందం అసలు ఆ అమ్మాయిది. మన అందరం చూసే ఉంటాము. సో నేనైతే ఈ మధ్యనే చూశానండి. అసలు ఫేమస్ అయిపోయిందని చెప్పవచ్చు. కానీ ఇంకా ముందు ముందు అమ్మాయి ఫ్యూచర్ ఇంకా మంచిగా ఉండాలని, ఎందుకంటే మట్టిలో మాణిక్యము మట్టిలో ఆనిముత్యం అంటారు కదండి, అలాంటిదన్నమాట ఆ అమ్మాయి. ఎందుకంటే మేకప్లు వేసుకొని, రంగులు వేసుకొని, పౌడర్లు అద్దుకొని, ఎందుకంటే ఒక చెమ్ము నీళ్ళు పోస్తే వాళ్ళు మేకప్ పోతే వాళ్ళు కొంతమంది అసలు మనం చూడలేమండి. కొంతమంది అసలు మేకప్ లేకపోతే అసలు మనం చూడలేము. అలానే కొంతమంది మేకప్ వేసుకుపోయినా బాగుంటారు, కొంతమంది అందం కోసం మేకప్ వేసుకుంటారు, కొంతమంది ఇంక ఈ ఏదో విధాలుగా అయితే వేసుకుంటారు. సో ఎవరిష్టం వాళ్ళది. కానీ ఈ అమ్మాయి న్యాచురల్ అండి. అసలుకి అంతా ఆ అమ్మాయి స్టైల్ కానీ, ఆ అమ్మాయి హెయిర్ స్టైల్ కానీ, ఆ అమ్మాయి ఇప్పుడు మనకి ఏంటంటే, మనము ఎక్కువ భారతీయులము, మనం ఎక్కువ చక్కగా మనకి చెవికి దుద్దులు, ముక్కుకి ముక్కు పుడక పెట్టుకుంటారండి. నాకు లేదులేండి ముక్కు పుడక. చక్కగా ముక్కుకి ముక్కు పుడక, మెల్లో ఏదో ఒక దండ వేసుకుంటే మనకి మన ఇండియన్ ట్రెడిషన్ అసలు అదేను. టీనేజ్లో ఉన్న వాళ్ళు డ్రెస్సెస్ వేసుకుంటారు, మ్యారేజ్ అయిన వాళ్ళు శారీస్ కట్టుకుంటారు, రకరకాలుగా. అమ్మాయి చాలా చిన్న ఏజ్ అండి, అమ్మాయిది చాలా చిన్న ఏజ్ అని చెప్పవచ్చు. నేను అనుకోవటం ఏంటంటే 20 లోపే ఉంటాయి అనేసి అనుకుంటున్నాను. సో అదండి అమ్మాయి మోనాలిసా భోలే అమ్మాయి పేరు. అసలు ఎంత బాగుందంటే అసలు నిజంగా అండి, 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు నాకు అసలుకి. ఎందుకంటే నేను వీడియో పెడదాము అనేసి అనుకున్నా కానీ మనం అలా వీడియోస్ పెట్టకూడదు అనమాట యూట్యూబ్ రూల్ ప్రకారము. అలాంటి వీడియోస్ పెడితే కాపీరైట్ పడిద్ది. సో అందువల్ల నేను వీడియోస్ పెట్టకుండా నేనే వాయిస్ ఇస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్ నేను వాయిస్ ఇచ్చి దీన్ని అప్లోడ్ చేస్తున్నా కాబట్టి ఫోటో కూడా నేను పెట్టలేకపోయినా. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో మనకి ట్రెండింగ్ గర్ల్ ఇప్పుడు ఎవరున్నారు అనేసి అంటే మోనాలిసా అనేసే చెప్పొచ్చండి. అమ్మాయిని నేను మామూలుగా ఏంటంటే, ఒకరు ఫేమస్ అయిపోతే విపరీతంగా ఫేమస్ అయిపోయింది అమ్మాయి అసలుకి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి వాళ్ళ సొంతూరు అయితే. ఎందుకంటే ఇప్పుడు కుంభమేళా ఉంది కదా, అక్కడైతే ఎవరికో ఈ అమ్మాయి చిక్కేసిందండి, అంటే కెమెరాకి చిక్కింది. ఇంకా అమ్మాయిని ఫేమస్ అయిపోయింది. ఇంకా అందరు కూడా ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు, మీడియా వాళ్ళు, వీళ్ళందరూ కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళేసేసి అయితే ఇంకా అమ్మాయి పాపం ఫస్ట్లో అమ్మాయికి చాలా హ్యాపీ అనిపించింది. మరి తెలుసు కదండి, ఫేమస్ చేస్తే ఇరిటేట్ చేస్తారు,
ఇక అమ్మాయి ఒక సందర్భంలో ఒక ఫోన్ కూడా ఒక అతని దగ్గర నుంచి లాగి కిందకి ఇసిరేసింది. వాళ్ళ ఫాదర్ అయితే ఆ అమ్మాయిని సెక్యూరిటీ మరి వాళ్ళు అసలు అమ్మాయి నార్మల్ అండి, అసలు అమ్మాయి చాలా చిన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ చెప్పడం ఏంటంటే 4 మెంబర్స్ అని చెప్పారు. 4 మెంబర్స్లో మొనాలిసా అనే అమ్మాయి పెద్ద అమ్మాయి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కుంభమేళాలలో మనకి జరుగుతున్నాయి కదండి, మనకి రీసెంట్గా అది మంటలు కూడా చెలరేగినాయి కదా. ఇప్పుడు ఏంటంటే అమ్మాయి అక్కడ పూసదండలు అమ్ముతుందండి. మనకి ఏవైతే మనకి అటు హరిద్వార్ కానీ లేకపోతే లక్నో కానీ ఇంకా మనకి అటు ఉంటాయి కదా, ఉత్తరాఖండ్ సైడు ఉంటాయి కదా, ఇవన్నీ బాగా దండలు ఫేమస్లు, రుద్రాక్షలు ఇవన్నీ అటు చాలా ఫేమస్ కదండి. సో అమ్మాయి అలా అన్నమాట. అమ్మాయి పూసలతో చేసిన రింగ్స్, అలానే రుద్రాక్షలతో అంటే ఆ టైప్ మాలలు అనమాట నేనంటూ. ఆ మాలలు అమ్ముతుందండి ఆ అమ్మాయి. అంటే వాళ్ళది చాలా ఇంక మనకి అమ్ముతుంది అనేసి అంటే ఇంక మనం అర్థం చేసుకోవచ్చు కదా. వాళ్ళు మొత్తం వాళ్ళ సిస్టర్స్ అని ఏం చెప్పలేదు కానీ మొత్తం 3-4 చిన్న అమ్మాయిలు అమ్ముకున్నారనమాట. ఈ అమ్మాయి ఏంటంటే కెమెరాకి చిక్కిందనమాట. మెయిన్ అమ్మాయిలో ఏంటంటే ఐస్ అండి. మామూలుగానే పిల్లి కళ్ళు మనిషిలో ఉంటేనే వాళ్ళు చాలా అందంగా ఉంటారు. ఈ అమ్మాయికి ఆ పిల్లి కళ్ళు, అమ్మాయి బ్లాక్గానే ఉంది. మనకి యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుందండి. ఇన్స్టా ఓపెన్ చేస్తే అదే ఉంది, అందరూ చూసే ఉంటారు. అమ్మాయి ఏంటంటే మొత్తం కళ్ళతోనే చెప్పేస్తుందండి. అంతా కొంతమంది అంటారు కదా మట్టిలో మాణిక్యాలు, మట్టిలో రత్నాలు అంటారు. ఆ అమ్మాయిని అనేసి అనుకోవచ్చండి. ఎందుకంటే అమ్మాయి ఐస్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అనమాట. అమ్మాయి ఫేస్ కానీ మనిషి అయితే బ్లాక్గానే ఉంది, కానీ ఆ అమ్మాయి మాట్లాడే విధానం కానీ, అమ్మాయి వేసుకునే డ్రెస్ కానీ, అమ్మాయి అందరూ ఏంటంటే డబ్బులు ఇస్తున్నారనమాట. ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ ఫేమ్ అయింది కాబట్టి అందరూ డబ్బులు ఇచ్చి అమ్మాయి దగ్గర ఇంటర్వ్యూ చేస్తుంటే అమ్మాయి ఊరికనైతే డబ్బులు తీసుకోవట్లేదు, మీరు నా దగ్గర నుంచి దండలు తీసుకొని నాకు డబ్బులు ఇవ్వండి అనేసి అని అంటుంది. అమ్మాయి హిందీలో మాట్లాడుతుంది కదా. మనకి కొంతమంది ఫస్ట్లో మీకు ఇన్స్టా ఐడి ఉందంటే ఇన్స్టా ఐడి ఉంది అని చెప్పింది ఆ అమ్మాయి. ఎందుకంటే నేను వీడియోస్ చూసే చెప్తున్నానండి, మనం అంత దూరం మనం వెళ్ళలేం కదా. అమ్మాయిని అడిగారు కొంతమంది, అంటే మా ఎదురు కాదండి, వేరే స్టేట్ వాళ్ళు, వేరే అసలు కంట్రీ వాళ్ళు అడిగారు అమ్మాయిని. కొంతమంది ఎవరో అమెరికన్ న్యూస్ అనుకుంటా, అమ్మాయి ఎక్కడ ఉంది ఎక్కడ అనేసి అమ్మాయి అడిగినప్పుడు అమ్మాయి ఇండోర్ అని చెప్పింది. అంటే ఇండోర్ అంట. సో ఇప్పుడు ఇక్కడ పూసలు అమ్మటానికి, దండలు అమ్మటానికి మనకి దాదాపు ఒక 20 days దాకా ఇది జరుగుతుంది కదా. సో దీనికోసం వచ్చినట్టుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని అడుగుతుంది నువ్వు ఎక్కడంటే ఇండోర్ అనేసి ఆ అమ్మాయి చెప్తుందండి. కొంతమంది మీడియా వాళ్ళు కూడా ఆ అమ్మాయిని చాలా అందంగా ఉన్నావు, చాలా క్యూట్గా ఉన్నావు అంటే చక్కగా మంచి నవ్వటం కూడా అమ్మాయి చాలా మంచిగా నవ్వుతుందండి అసలు. అంటే ఇంకేం లేదు, ఆ అమ్మాయి పర్సనాలిటీ కానీ, ఆ అమ్మాయి మాట్లాడే విధానం కానీ, ఆ అమ్మాయి చూసే చూపులు కానీ చాలా క్యూట్గా ఉందని అసలు అమ్మాయి. అదేగాక ఆ అమ్మాయిని కొంతమంది అడిగారు మీకు ఎవరు ఇష్టం అంటే సల్మాన్ ఖాన్ అని చెప్తుంది, హీరోయిన్ సోనాలి సింహా అని చెప్తుంది. చాలామంది కూడా మీరు చూసే ఉంటారు, సోనాలి సింహా కింద పెట్టి ఆ అమ్మాయిని పైన పెట్టారు అనమాట. అంటే కొంచెం ఆ విధంగా ఉంది అనేసి అన్నట్లుగా అయితే ఆ అమ్మాయిని పెట్టడం జరిగింది. సో అదేండి, మనకి ఏదైతే మనకి చాలామంది ఫేమస్ అయ్యారు. ఇప్పుడు కుర్చీ తాత మన సైడు వచ్చేసి మన కుమారి అంటే ఎలా ఫేమస్ అయింది, అలానే మన కుర్చీ తాత ఎలా ఫేమస్ అయ్యాడు. అక్కడ కూడా అమ్మాయి ఈ 3-4 daysలోనే బాగా ఫేమస్ అయిపోయిందండి. పాప మా అమ్మాయిని వెంటబడటము, ఆ అమ్మాయికి అంటే ఎవరు వ్యూస్ కోసం వాళ్ళు చూసుకుంటుంటే మరి అమ్మాయి చాలా యంగ్గా కావాలి కదా. అమ్మాయి అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇంకా వాళ్ళ అమ్మాయిని అయితే ఇంకా దాచేసేస్తున్నారు. ఎందుకంటే అమ్మాయిని కొంతమంది ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాళ్ళు, ఎట్లా పడితే మాకు ఇంటర్వ్యూ ఇంకేం తెలిసిందే కదండి. చుట్టూతో గుంపులుగా వచ్చేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళ ఫాదర్ ఉన్నారు. వాళ్ళ ఫాదరు మొన్న మీడియాతో కూడా మాట్లాడారు. అందరూ ఇట్లా చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది అనేసి. సేమ్ వాళ్ళ చెల్లి కూడా ఉందండి. వాళ్ళ చెల్లి ఎందుకంటే ఎవరు పెద్ద అని అంటే ఈమెనే పెద్ద అని చెప్పాడు వాళ్ళ నాన్న.
నేను ఆ ఇంటర్వ్యూ చూశాను. వాళ్ళ చెల్లి కూడా ఉందండి సేమ్. ఎందుకంటే ఐస్ తెలిసిపోతుంది కదా, ఐస్ కానీ ఆ నోస్ కానీ ఇవన్నీ కూడా తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే సేమ్ యాజ్ టీజ్గా వాళ్ళ చెల్లి అనుకుంటా దింపింది. సో మళ్ళీ వాళ్ళ చెల్లి మీద అయితే ఫోకస్ పెట్టేశారు మన మీడియా వాళ్ళు, హిందీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే. ఇంకా పాపం అమ్మాయి అక్కడ ఉండటం, పూసలో అమ్ముకొని తన జీవనోపాధి కోసం వస్తే మన కెమెరా వాళ్ళు అయితే పట్టుకున్నారు ఆ అమ్మాయిని, ఫేమస్ చేసేసారు. ఎందుకంటే ఇంకా అమ్మాయి అమ్మడబడి ఫొటోస్కి ఇవన్నీ ఇస్తుంటే ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే పాపం అమ్మాయిని దాచిపెట్టేస్తున్నా కానీ అమ్మాయి ఎటు వెళ్తే మీడియా వాళ్ళు అటు వస్తున్నారు. అక్కడ ఉన్న సాధువులు ఇవందరూ కూడా మీడియాని రానివ్వద్దు అనేసి అన్నారు. ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే ఆ అమ్మాయికి బాగా ఇది ఉండేది ఇది కోట్ ఉండేది కదండి, ఆ కోటుని కవర్ చేసి స్పెట్స్ పెట్టినా కానీ అందరు గుర్తుపడుతున్నారు. ఎందుకంటే ఇంకంతే ఒకసారి అమ్మాయి ఫేమ్ అయిన తర్వాత ఇక అమ్మాయిని మళ్ళీ ఇంకా మన వాళ్ళు మీడియా వాళ్ళు విడిచిపెట్టరు కదా. ఇంకా అమ్మాయిని అయితే ఇంకా పంపించేస్తారు, ఇండోర్ వెళ్ళిపోయిందని. వాళ్ళ చెల్లి అంటే సేమ్ అమ్మాయి లాగా ఉంది. అమ్మాయి కూడా చెప్పింది, కొంతమంది ఎక్కడుంది మొనాలిసా అంటే గర్కు జారే అని చెప్పింది, కిదర్ జారంటే ఇండోర్ జారే అనేసి కూడా చెప్పింది అనమాట. సో ఫైనల్గా వాళ్ళ ఫాదర్ ఇచ్చింది ఏంటంటే అందరు ఇబ్బంది పెడుతున్నారు కదా, ఆమెని ఇండోర్ అయితే పంపించేసాము అనేసి అందే. అమ్మాయిని కొంతమంది అడిగినా కానీ నువ్వేం చేస్తావు అనేసి అంటే ఏం చేస్తావు కాదు, మీది ఎక్కడ ఉన్నప్పుడు ఇండోర్ అని చెప్పింది. సో అమ్మాయిని చాలామంది ఫోటోలు తీసుకున్నారు, వీడియోస్ తీసుకున్నారు. కానీ ఇంకా అమ్మాయి వృత్తి అది, నీకు ఇన్స్టాగ్రామ్ ఉందంటే ఇన్స్టాగ్రామ్ ఉందని చెప్తుంది ఆ అమ్మాయి. ఇంక మరి ఆ అమ్మాయి చదువుకుంది అది ఏంటి అనేది మరి మనకైతే తెలీదు. కానీ అమ్మాయికి ఖచ్చితంగా అయితే ఈరోజు నేను ఒక వీడియో చూశాను, ఆ అమ్మాయి హెయిర్ స్టైల్ చేస్తున్నారు. సో ఇంకా మనకి తెలిసిందే కదండి, ఒకసారి ఫేమ్ అయిన తర్వాత ప్రోగ్రామ్స్లో కానీ మూవీస్లో కానీ ఇంకేదో ఒక ఛాన్స్ ఇస్తానే ఉంటారు. అలా రావాలనేసే మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఎందుకంటే పూసలు అమ్ముకున్న వాళ్ళు అని అంటే మనందరికీ తెలిసిందే కదంటే, అంటే వాళ్ళ జీవన వృత్తి అనమాట అది. సో అమ్మాయి కొంచెం ఫేమస్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ కుటుంబానికి కొంచెం అండగా ఉంది. ఎందుకంటే మిగతా 3-4 ఉన్నారు కదా, వాళ్ళకి కొంచెం అండగా ఉండేది కదా. ఈరోజు నేను ఇన్స్టాలోనే ఒక వీడియో చూసినప్పుడు ఆ అమ్మాయికి హెయిర్ స్టైల్ చేస్తున్నారు. అంటే మా అమ్మాయికి ఏదో అవకాశం వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ముందు ముందు మనకి చూస్తాం కదా, ఎందుకంటే ఫేమస్ అయిన వాళ్ళు మనకు అందరికీ ఇప్పుడు మన జర్నలిస్టులు కానీ ఎవరైనా కానీ మనకి చెప్తానే ఉంటారు. మనకి మళ్ళీ మన తెలుగులో అయితే కుమార్ ఆంటీ ఫేమస్ అయింది, కుర్చీ తాత ఫేమస్. అలానే నాకు తెలిసినంత వరకు రేణు మండల్ ఉంది కదండి, తేరీ మేరీ అన్న సాంగ్ పాడింది కదా, ఆమె చాలా ఫేమస్ అయింది అనమాట అప్పుడు. ఎందుకంటే ఆమె కూడా ఒక బెగ్గర్ కదా, ఆమె బెగ్ చేస్తున్నప్పుడు ఒక అతను ఆమె వాయిస్కి ఫిదా అయ్యి ఆమెకి మేకప్ వేసి హెయిర్ స్టైల్ చేసి ఆమెను నీట్గా పెట్టి మేరీ తేరీ ఆ పాట పాడించాడు. నాకు బాగా గుర్తుంది. ఆమె అప్పట్లో చాలా ఫేమస్ అయిందండి. ఇప్పుడు కొంతమంది యూట్యూబర్ కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర పాట పాడించుకొని ఆమెకి ఫుడ్ అనేది ఇచ్చి రావటం నేను చాలా వీడియోస్లో అయితే నేను చూశాను. అలా సో ఈ మోనాలిసా కూడా ఫేమస్ అయిపోయింది. కొంతమంది చాలామంది కూడా ఆ అమ్మాయి పేరుని ఐడిగా పెట్టుకొని కూడా చాలామంది ఇన్స్టాను కూడా రన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మోనాలిసా అని కొట్టగానే ఎంతోమంది వస్తున్నాయండి మన ఇన్స్టాలో అయితే. సో అదండి అసలు తేనికల్లని వచ్చండి. అసలు అమ్మాయి అందానికి అయితే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనండి, అంత అందంగా ఉంది. అసలు ఆ అమ్మాయి హెయిర్ అనేది చక్కగా అండి ఇక్కడ పెడుతుంది, హెయిర్ ఇక్కడ పెట్టి ఎంత లూజ్గా వదిలేసే అమ్మాయి ఇలా ముందుకేసుకుంటుంటే అసలు ఎంత బాగుందండి, చాలా అందంగా ఉంది. అసలు అమ్మాయి లూజ్గా పెడుతుంది హెయిర్, ఇటువైపుకు పెడుతుంది హెయిర్, చక్కగా ముందుకేస్తుంది, మంచి స్మైల్ ఉంది, మంచి స్మైల్తో చేస్తుంది, మంచి నీట్గా ఐబ్రోస్ చేయించుకుంది. సో ఎందుకంటే మనకి కొంచెం ఇప్పుడు ఎందుకంటే రీల్స్ చూస్తున్నారు కదా అమ్మాయి, ఆల్రెడీ నేను ఫేస్బుక్ రీల్స్ ఇన్స్టా ఐడి ఉందంటే మనకి ఇంకా చాలా అటు. ఎందుకంటే అమ్మాయి కాజోలు పెట్టడం కానీ అమ్మాయి వేరే వాళ్ళకి ఐలైనర్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా వీడియోలు చూసినప్పుడు ఎంతో కొంత కూడా ఆ అమ్మాయికి కూడా మేకప్ మీద ఉందని నాకు అర్థమైంది. ఎందుకంటే లిప్స్టిక్ కూడా వేస్తుంది ఆ అమ్మాయి.
మంచిగా నీట్గా ఐబ్రోస్ ఉన్నాయి అమ్మాయికి. ఐబ్రోస్ కూడా ఎంత అందంగా ఉన్నాయోనండి. మేము ఐబ్రోస్ చేయించుకోవటానికి ఎంత అవస్థలు పడతామో దానికి షేప్ రావటానికి, కానీ అమ్మాయిది ఎంత లైన్గా ఉందండి, చక్కగా ఉంది ఐబ్రోస్. ఆ కళ్ళు అసలు అబ్బా ఏం కళ్ళు అండి బాబు, అసలు కళ్ళు కానీ ఇంకా మనకి ఇంకా ఒక అందగత్తికి ఎన్ని ఉండాలో అమ్మాయిలో ఏది తక్కువ కాకుండా ఉందండి. వితౌట్ మేకప్తోనే ఆ అమ్మాయి అలా ఉంది అంటే ఇంకా అమ్మాయికి మంచిగా మేకప్ ఆర్టిస్టులు మేకప్ చేసి హెయిర్ స్టైల్స్ చేసి ఆ అమ్మాయిని కనుక ఏదో ఒక అవకాశం ఇస్తే ఇంకా అమ్మాయి పెద్ద స్టార్ అవుతుందండి. ఎందుకంటే పిల్లి కళ్ళలో ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మనకి అమ్మాయి మాత్రం అసలు బ్లాక్ అయినా కానీ అసలు అందానికి అసలుకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అమ్మాయినే చెప్పవచ్చు. ఆడవాళ్ళు కూడా అసూయపడే అంత అందంగా ఉందండి. సో మనమైతే అమ్మాయికి మంచి మంచి అవకాశాలు రావాలైతే మనస్ఫూర్తిగా కోరుకుందామండి. సో మీకు ఎలా అనిపించింది? మెయిన్ అమ్మాయిని అట్రాక్ట్ చేస్తుంది ఓన్లీ కళ్ళు అండి. సో అమ్మాయి బ్లాక్గా ఉందని ఎవరు 10 మందిలో ఒకళ్ళు ఇద్దరు చూస్తున్నా కానీ మెయిన్ అమ్మాయి కళ్ళు చూస్తున్నారు. నేనైతే అమ్మాయి కళ్ళు, నోస్, ఐబ్రోస్ అన్నీ అయితే చూసాను. ఆ అమ్మాయి డ్రెస్సింగ్ కూడా బాగుంది, చాలా ఫిట్గా. కొంతమంది ఫేస్ బాగున్నా కానీ కొంతమంది ఒబిసిటీ లావుగా ఉంటారు. లేదండి అమ్మాయి చక్కగా హైట్ తగ్గ వెయిట్ అంతా కూడా బాగుంది. సో ఏదైనా ఫీల్డ్ ఇంత మూవీ ఫీల్డ్లో కానీ ఏదైనా వెళ్తే మంచి మంచి అవకాశాలు వచ్చి మంచి స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కొందాం. మీకు అమ్మాయి కళ్ళు నచ్చినాయా, అలానే అమ్మాయి ఎలా ఉందనేది మీరు కనుక చూస్తే తప్పకుండా కామెంట్స్లో తెలపండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.